కదా జున్ను, ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఒక స్వీట్ చేస్తున్నా నేను. అత్తమ్మ ఇంకా చెప్పలేను కదా, అత్తమ్మకి ఇష్టం కదా అదే. అది చేద్దామా? రవ్వ 1 కప్, షుగర్ 1 కప్, ఎండు ద్రాక్ష, బాదం, తర్వాత దీని క్యాష్యూ, ముంత మామిడి పప్పు, ఏలకలు. ప్రాసెస్లోకి వెళ్దామా? వేసుకొని నెయ్యి వేసుకొని మనము ఈ ఎండు ద్రాక్ష, బాగా ఫ్రై చేసుకోవాలి. కూడా మనం అలానే సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ రావాలి. ఈ బాండల్లోనే రవ్వ ఇప్పుడు ఇందాక ఆన్ చేసుకున్నట్టే వేయించుకున్నాం కదా, దీంట్లోనే మనము 1 కప్ రవ్వ బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. మనం ఎంత మంచిగా ఫ్రై చేస్తామో అంత టేస్ట్ వస్తుంది అనమాట. రవ్వ వేయించే దాంట్లోనే మనకి వితౌట్ మిల్క్ లేకుండానే మనము రవ్వ లడ్డూని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత మనము డ్రై కోకోనట్ కూడా అవసరం లేదు. చూడండి రవ్వ ఎంత మంచి కలర్ వచ్చిందో, ఆ తర్వాత మంచి స్మెల్ కూడా వస్తుంది. అప్పుడు దీన్ని మనము ప్లేట్లోకి తీసేసుకోవాలి సైడ్కి. ఇప్పుడు మనము 1 కప్ రవ్వకి 1.5 కప్ వాటర్ అనేది మనం కొలతగా పోసుకోవాలి. బాగా మరిగే వాటర్లో 1 కప్ షుగర్ని యాడ్ చేసేసేయాలి. ఇది బాగా పాకం పట్టేస్తుంది. అప్పుడు మనము రవ్వని యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి షుగర్ని. అండ్ షుగర్ బాగా కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం దంచుకున్నాం కదా ఏలకలు, అది వేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది. అప్పుడు థిక్గా కొంచెం థిక్నెస్ ఇలా వస్తే రెడీ అయిపోయినట్టే పాకం. ఇప్పుడు మనం రవ్వని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మనం మధ్యలో కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. లేకపోతే రవ్వ ఏమవుతుందంటే ఉంటలు కట్టేస్తుంది. ఇది కొంచెం 50% కుక్ అయ్యాక మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వీటిలో కలిపేసి బాగా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు ఇది కొంచెము స్టవ్ ఆపేయాలి. రెడీ అయిపోయినట్టే. ఇది కొంచెం చల్లారినాక మనం వంటలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం ఆరిపోయినాక బాగా వచ్చేస్తుంది, వాటర్గా ఉంటుంది. ఇది స్టవ్ ఆపేస్తుంది. చూడండి ఎంత థిక్గా అయిపోయిందో. ఇప్పుడు ఇది గోరువెచ్చగా ఉంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము దీన్ని రౌండ్స్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి ఏ షేప్లో చేస్తే ఆ షేప్లో బాగా మంచిగా వస్తుంది. చూడండి రవ్వ లడ్డు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇది కొంచెం బాగా ఎండిందంటే బాగా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా మనము రౌండ్స్ చేసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన రవ్వ లడ్డు రెడీ.